ఇండియాలో గేమింగ్ కోసం డెడికేటెడ్ బ్రాండ్ ఉంది అంటే అది ఐక్యూనే అంటాను, కాదంటారా? మీలో చాలా మంది గేమింగ్ కోసం ఐక్యూ నియో 9 Pro కొనే ఉంటారు. మరి మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రియాంక టెక్ న్యూస్. ఈ రోజు ఈ వీడియోలో వచ్చేసి మనం ఐక్యూ నియో 10 సిరీస్ కి సంబంధించిన ఒక కొత్త విషయం గురించి మాట్లాడేసుకుందాం. ఐక్యూ నియో 10 Pro లో ఎలాంటి మార్పులు జరగబోతున్నాయో ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మొబైల్ అయితే చైనాలో లాంచ్ చేయబోతున్నారు. ఈ మొబైల్ కి సంబంధించిన ఫస్ట్ లుక్ కూడా ఆల్రెడీ బయటకు వచ్చేసింది. డిజైన్ అయితే చాలా అట్రాక్టివ్ గా ఉంది. స్పెసిఫికేషన్స్ కూడా అన్ని ఆల్రెడీ బయటకు వచ్చేసాయి. వాటి గురించి మనం మాట్లాడుకుందాం. మన సబ్స్క్రైబర్ లో ఒకరు కొత్తగా ఏదైనా డిఫరెంట్ గా ట్రై చేయండి అని చెప్పేసి సజెషన్ ఇవ్వడం వల్ల ఒక వీడియో అయితే కొత్తగా డిఫరెంట్ గా ట్రై చేశాను. వీడియో అయితే చాలా బాగా వచ్చింది. కొత్త విషయాలు, ఇంట్రెస్టింగ్ విషయాలు మీతో షేర్ చేసుకుంటున్నా అనే హ్యాపీ ఫీలింగ్ కూడా కలిగింది. కానీ ఎడిటింగ్ చేసేటప్పుడు స్టార్టింగ్ లో నాకు బాగానే అనిపించింది. ఇక ముందుకు వెళ్తున్న కొద్దీ తల ప్రాణం తోకకొచ్చింది అనే సామెత విన్నారు కదా, అది నాకైతే నిజంగా కనిపించింది. నేను ఏదైతే మీకు విషయం చెప్పానో దానికి సంబంధించిన విజువల్ మీకు చూపించడం కోసం చాలా వీడియోసే వెతికాను. ఒక వీడియోని ఎడిట్ చేయడానికి నాకు 24 hours టైం అయితే పట్టింది. సో నా ఎఫర్ట్స్ కనుక మీరు గుర్తించినట్లయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ కూడా చేయండి. దానికి సంబంధించిన వీడియో వచ్చేసి పైన కార్డ్స్లో ఇస్తాను, చూడని వాళ్ళు ఉంటే చూసేసేయండి. ఐక్యూ నియో 10 Pro మొబైల్ కి సంబంధించిన స్పెసిఫికేషన్ తెలుసుకునే ముందు ఎవరు చెప్పని విషయాన్ని మీకు చెప్తాను. చైనాలో ఐక్యూ నియో 10 సిరీస్ లో లాంచ్ అయ్యే 2 మొబైల్స్ ఏవైతే ఉన్నాయో, ప్రో ఇంకా నాన్ ప్రో వేరియంట్స్, చైనాలో లాంచ్ అయ్యే నాన్ ప్రో వేరియంట్ ని ఇండియాకు తీసుకొచ్చేపటికి ప్రో వేరియంట్ కి అయితే తీసుకొస్తున్నారు. చైనాలో ఏదైతే ప్రో వేరియంట్ ఉందో అది ఇండియాకి అయితే స్కిప్ చేసేసారు, అక్కడే ఉంచేస్తున్నారు. మొబైల్ కన్నా ముందు ఐక్యూ Z9 టర్బో గుర్తుందా? ఆ మొబైల్ గురించి వెయిట్ చేసే వాళ్ళు ఆ మొబైల్ గురించి అయితే మర్చిపోండి, ఇక ఇండియాకి అయితే రాదు. ఐక్యూ నియో 10 చైనాలో, ఇండియాకి వచ్చేపటికి ఐక్యూ నియో 10 Pro మొబైల్ కి సంబంధించిన స్పెసిఫికేషన్ చూసుకున్నట్లయితే 6.78 inches OLED 80 LTPO డిస్ప్లే, 1.5K రిజల్యూషన్, లాస్ట్ టైం లాగానే 144 Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. ఈసారి స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్ తో వస్తుంది. దాంతో పాటు గేమింగ్ కోసం Q2 చిప్ కూడా ఇస్తున్నారు. లాస్ట్ టైం తో చూసుకుంటే పర్ఫార్మెన్స్ వైజ్ గా బెటర్ గా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయాలి. లాస్ట్ టైం కన్నా బ్యాటరీ సైజ్ కొంచెం అయితే పెంచారు. 6000 mAh బ్యాటరీ సైజ్ ఇస్తే లాస్ట్ టైం లాగా 120 watt ఫాస్ట్ చార్జర్ అయితే సపోర్ట్ చేస్తుంది. బ్యాక్ సైడ్ వచ్చేసి 50+8 MP ఇస్తున్నారు. ఫ్రంట్ వచ్చేసి 16 MP ఇస్తున్నారు. ఈసారి కెమెరా డిపార్ట్మెంట్ లో పెద్దగా చేంజ్ అయితే లేదు. కెమెరా క్వాలిటీలో పెద్దగా చేంజెస్ అయితే ఏమి ఉండకపోవచ్చు. లాస్ట్ ప్రాసెసర్ లాస్ట్ ఇయర్ ఫ్లాగ్షిప్ రేంజ్ ప్రాసెసర్ కాబట్టి ఇమేజ్ ప్రాసెసింగ్ వల్ల కొంచెం ఫోటోస్ ఇంకా బాగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది. IR బ్లాస్టర్ కూడా ఉంటుంది. NFC సపోర్ట్ చేస్తుంది. IP64 వాటర్ రేటింగ్ తో వస్తుంది. డ్యూయల్ స్పీకర్స్ కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా లీక్స్ ప్రకారంగా మాత్రమే తెలుస్తుంది. ఈ మొబైల్ కి సంబంధించిన లీక్ అయిన స్పెసిఫికేషన్స్ ఆల్మోస్ట్ ఇవే ఉంటాయి. పెద్దగా చేంజెస్ అయితే ఏముండవు అనుకుంటున్నాను. ఈ స్పెసిఫికేషన్స్ మీకు ఎలా అనిపించాయి? ఈ మొబైల్ ప్రైస్ ఇంకా లాంచ్ డేట్ విషయానికి వస్తే కనుక ఇప్పట్లో అయితే ఏం రాదండి. జనవరి ఎండింగ్ లో కానీ ఫిబ్రవరి ఫస్ట్ వీక్ లో కానీ వచ్చే ఛాన్స్ ఉంది. ప్రైస్ అంటారా 35,000 అలా ఉంటుంది. ఐక్యూ నియో 9 Pro ప్రైస్ తగ్గిస్తారే తప్ప దీని ప్రైస్ అయితే పెంచారు. కొంచెం ప్రైస్ ఎక్కువ పెట్టి ఈ మొబైల్ 40,000 చేశారంటే అక్కడ OnePlus 13 ఎలాగో ఉంటుంది కాబట్టి OnePlus వాళ్ళు జనాలను అయితే లాగేసుకుంటారు. మీలో ఎవరైనా ఐక్యూ నియో 9 Pro తీసుకోవాలనుకుంటే కనుక ఒక 2 months అయితే వెయిట్ చేయండి. ప్రైస్ కట్ చేసి 30,000 వరకు అయితే తీసుకొస్తారు. ఇది ఓన్లీ లీక్ అయిన స్పెసిఫికేషన్స్ మాత్రమే. అన్బాక్సింగ్ రాగానే మీ ముందుకైతే తీసుకొచ్చేస్తూ ఉంటాను. అప్పటి వరకు బిగ్ బాస్ మీద ఒక కన్ను ఎలా వేస్తారో మన ఛానల్ మీద కూడా ఒక కన్నేసేయండి. నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతాను. అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కూడా చేసేసేయండి. బై బై. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.